ఫ్రెండ్స్, మనం నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ మనం ఏదైతే చెప్పామో ఆ విధంగానే ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మంచి ర్యాలీ ఇచ్చిందనమాట. అలానే ఈ రోజు మనం జొమాటో రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఎటర్నల్ అనమాట. అయితే దీని యొక్క రిజల్ట్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేసుకుంటే ఈసారి ఎలా వచ్చినా మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నాం అనమాట. రెవెన్యూస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా, క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్నా బాగానే ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 4,206 కోట్ల నుంచి 7,167 కోట్లు, ఆ క్వార్టర్ అండ్ క్వార్టర్ 5,833 కోట్ల నుంచి 7,167 కోట్లు పెరిగిందనమాట. అలాగే అదర్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే ఎక్కువే పెరిగింది, అలా క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకుంటే స్లైట్గా డిక్లైన్ అయిందనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 4,442 కోట్లు లాస్ట్ ఇయర్, క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకుంటే 6,201 కోట్లు, ఇప్పుడు 7,521 కోట్లు అనమాట. అలాగే ఎక్స్పెన్సెస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా, క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్నా బాగానే ఎక్కువ పెరిగిపోయాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి అనమాట. ఫైనాన్షియల్ కాస్టులు పెరిగాయి, అలానే ఎంప్లాయీ యొక్క బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెరిగినాయి అనమాట. ఈ విధంగా చూస్తే ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెరగడం వల్ల ప్రాఫిట్ మీద దీని ప్రభావం కనిపించింది అనమాట. చూసుకుంటే మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మనం చూసుకునేటప్పుడు లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా, క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్నా చాలా ఎక్కువ పెరిగినాయి అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 239 కోట్లు అయితే ఈసారి ప్రాఫిట్ అనేది 88 కోట్లు అనమాట. అలాగే లాస్ట్ క్వార్టర్ చూసుకుంటే 97 కోట్లు అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా ప్రాఫిట్ పడిపోయింది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే జస్ట్ 25 crores అనమాట. లాస్ట్ క్వార్టర్లోనైతే 39 crores, లాస్ట్ ఇయర్ అయితే 253 crores అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా, క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్నా పడిపోయింది అనమాట. దాని తర్వాత కీ అనమాట ఏంటి, ఎర్నింగ్ పర్ షేర్. ఇది చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ పడిపోయింది, క్వార్టర్ అండ్ క్వార్టర్ పడిపోయింది. అలానే ఇప్పుడు చూసుకుంటే చూడండి, లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 0.29 పైసా అయితే, లాస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 0.04 పైసా అయితే, ఈసారి 0.03 పైసా అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఒక షేర్ అనేది దాని యొక్క ప్రభావం మెయిన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్జిన్స్ అనమాట. ఏ షేర్ అయితే మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతుంటే ఆ షేరు మంచి పొటెన్షియల్ ఉన్నట్టు అనమాట. అంటే దాని యొక్క గ్రోత్ ఎక్కువ ఉన్నట్టు, అలానే ఆ షేర్లోనే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు దీని యొక్క మార్జిన్స్ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా, క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్నా డిక్లైన్ అయ్యాయి అనమాట. చూడండి ఇక్కడ మార్జిన్స్ 1-2% ఉన్నాయన్నమాట. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 1% పెరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే హాఫ్ మార్జిన్స్ పడిపోయినాయి అనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు అదర్ ఇన్కమ్ చూసుకున్నా అలానే ఉందన్నమాట. అయితే ఈ విధంగా నెట్ ప్రాఫిట్ చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ 39 కోట్లు అయితే ఈసారి 25 కోట్లు మాత్రం. ఈ విధంగా మార్జిన్స్ అనేవి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే పర్వాలేదు, అలానే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువ పడినాయి అనమాట. అలాగే మనం చూసుకుంటే రేపు మరి షేరు పెరగడానికి స్కోప్ ఉందా, పడడానికి స్కోప్ ఉందా అని మనం చూసుకుంటే మార్జిన్స్ పరంగా చూసుకునేటప్పుడు మిక్స్డ్గా ఉన్నది అనమాట. అలానే ప్రాఫిట్ పరంగా చూసుకునేటప్పుడు తగ్గిందనమాట. రెవెన్యూస్ చూసుకుంటే పెరిగినాయి. ఈ విధంగా చూసుకుంటే మార్జిన్స్ పరంగా మనం చూసుకుంటే రేపు ఒక మోడరేట్లోనే షేర్ అనేది పెరగడానికి, అంటే స్లైట్గా మరీ ఎక్కువ పడకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ కొంతవరకు అయితే పెరగడానికే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క రిజల్ట్స్ ప్యాటర్న్ మనం చూసుకుంటే ఇది ఫ్రెండ్స్. నా యొక్క కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.